నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి, ఏదైనా ఫిజికల్ వర్క్ చేస్తేనే అలసట వస్తుంది, టయర్డ్ అయిపోతాము అని తెలుసండి. కానీ మీకు తెలుసా, మెంటలీ కూడా మనం టయర్డ్ అవుతాము. దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించటం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటానండి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇవాళ నైట్ నుంచే మనం ఆలోచిస్తూ ఉంటాం. వెళ్ళే ముందు ఆలోచిస్తాం, వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచిస్తాం. ఇదంతా మెంటల్లీ డ్రైన్ అవ్వటానికే అండి. వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోండి, వెళ్ళొద్దనిపిస్తే వెళ్ళకండి. అంతేకాని ఈ టైంని మీరు వృధా చేయటమే కాకుండా మెంటలీ స్ట్రెయిన్ కూడా అవుతున్నారు. కాబట్టి దీన్ని ఎంతైతే అంత అవాయిడ్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా వార్మప్స్తో నేను స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసాను కాబట్టి మీరు కూడా ఆ పొజిషన్కి వచ్చేయండి. రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ మన చేతుల్ని తల వెనకాల భాగంలో పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఛాతీ భాగాన్ని, అలాగే చేతుల్ని చూడండి సైడ్కి తీసుకెళ్తూ చెస్ట్ని మంచిగా ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ని రౌండ్ చేస్తూ చేతుల్ని దగ్గరికి. నేను ఒక సైడ్కి తిరిగి చూపిస్తాను, చూడండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము చూడండి, రెండు చేతుల వేలని మీ భుజాల పైన ప్లేస్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కుడి మోచేతిని మాత్రమే పైకి, ఎడమ మోచేతి కింద ఉంది చూడండి, ఈ స్ట్రెచ్ని చేస్తున్నాము. తర్వాత ఆల్టర్నేటివ్గా శ్వాసని తీసుకుంటూ వేరే మోచేతిని పైకెత్తండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రెండు చేతులని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము చూడండి, లెగ్స్ని దగ్గరగా పెడుతూ శ్వాసని తీసుకుంటూ కుడి కాలని కుడి వైపున తీసుకెళ్ళండి. ఎంత అయితే అంత సైడ్కి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఈసారి ఎడమ కాలుతో చేద్దాము. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ రొటేషన్ చేస్తున్నామని. శ్వాసని తీసుకుంటూ యాంకిల్స్ని పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాము. బ్యాలెన్స్ చేయటం ఇంపార్టెంట్ అండి, కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు విపరీత వీరభద్రాసన. ఈ ఆసనాన్ని ముందుగా చూసేద్దాం ఎలా చేయాలో.
ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున వెళ్తున్నానండి. చూడండి, ముందుగా 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటున్నామండి. నేను ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. అలాగే ఎడమ చేతిని ఎడమ కాళ్ళపైన పెట్టానండి. కుడి చేతితో చిన్ముద్రాన్ని చేస్తున్నాను. బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మీ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మీ కుడి మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ చేస్తూ వెనకాల వైపున ఆర్చ్ అవ్వండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి విపరీత వీరభద్రాసన. మీరు చూసినట్టయితే మనము లెగ్ని బెండ్ చేసి కిందికి వెళ్ళినప్పుడు హిప్ దగ్గర అలాగే సైడ్స్కి ఆర్చ్ చేసినప్పుడు ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అన్నది ఉంది. కాళ్ళని స్ట్రెంథెన్ చేయటానికి అలాగే మనకి బ్యాక్ బెండింగ్ చేసేటప్పుడు మనము చెస్ట్ని ఓపెన్ చేస్తున్నామండి. లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వీరభద్రాసన మనకి స్టామినాని ఇస్తుందండి. ఫిట్నెస్లో స్టామినా అన్నది చాలా ముఖ్యం కాబట్టి ఎంతసేపు అయితే అంతసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి ఇంకో కాళ్ళతో చేస్తున్నాను. మెల్లగా మీ 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి విపరీత వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు నేను చెప్పాను కదండి, మెంటల్లీ కూడా మనం స్ట్రెయిన్ అవుతాము అని. ఫిజికల్గా స్ట్రెయిన్ అయితే మనకు తెలిసిపోతుంది, అలసట వచ్చింది అని రెస్ట్ తీసుకుంటాము, పడుకొని మళ్ళీ మన వర్క్స్ చేసుకుంటాము. కానీ మెంటల్లీ మనము ఎగ్జాస్ట్ అయినప్పుడు, మెంటల్లీ అలసిపోయినప్పుడు ఏం చేయాలండి? ఏం లేదండి, కొంచెం సేపు మౌనంగా ఉండి ఐస్ క్లోజ్ చేసినా కూడా మనకి మెంటలీ రిలాక్సేషన్ దొరుకుతుంది. లేదా మనము మంత్ర జపం చేస్తూ కొన్ని క్షణాలు మనము దేవుడి కోసం ఉన్నా కూడా ఆ టైం వరకు మన మైండ్ చాలా రిలాక్స్ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా జపం చేసినప్పుడు గుడిలో మీకు ఏం ఫీల్ అవుతుందో మీరు ఒకసారి గమనించండి. మెంటలీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే మీకు నచ్చింది చేసినా కూడా మన స్ట్రెస్ అన్నది పోతుంది, మెంటలీ టైర్డ్నెస్ కూడా పోతుంది. కాబట్టి ఈ అలవాటుని చేసుకోండి. మనము తర్వాత ఆసనాలోకి అయితే వెళ్ళిపోదాము. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. ముందుగా లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్స్ని సైడ్కి పెడుతూ దండాసనాలో కూర్చోండి. ఇప్పుడు ఒక లెగ్ని నేను ఫోల్డ్ చేస్తూ వీరాసనాలో పెట్టానండి. దీన్ని వీరాసన అంటారు. మన యాంకిల్ని సైడ్కి ప్లేస్ చేసి పెట్టాలి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మెల్లగా 2 చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇది ఒక సెట్ అండి. నెక్స్ట్ మనం చేయబోయే వేరియేషన్లో చూడండి, 2 చేతులని బ్యాక్ సైడ్ పెడుతూ ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడటం.
ఇదే ఆసనాలో లెగ్ పొజిషన్ సేమ్ ఉంటుంది, కానీ ట్విస్ట్ అయి వెనకాల చూస్తాము. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ అవ్వండి. దీనివల్ల మనకి స్పైన్ అన్నది రిలాక్స్ అవుతుంది. ఇదండి త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనం ఒక లెగ్ని ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి లెగ్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. మనము హ్యాండ్స్ రేస్ చేసి ముందుకి బెండ్ అయ్యేటప్పుడు కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో హామ్స్ట్రింగ్స్కి మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే అబ్డామినల్ రీజియన్లో బ్యాక్, మన మైండ్ని రిలాక్స్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి అలాగే ఇందులో మనం ట్విస్టింగ్ కూడా చేసామండి, దానివల్ల స్పైన్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేసేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి వేరే వైపున చేస్తున్నాము. మెల్లగా రెండు కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. దీన్ని ఇంగ్లీష్లో టేబుల్ పోజ్ కూడా అంటారండి. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. ముందుగా నేను సుఖాసనాలో కూర్చున్నాను కాబట్టి లెగ్స్ని స్ట్రెచ్ చేసి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. దీన్ని వజ్రాసన అంటారు. ఫస్ట్ లెగ్ పొజిషన్ వజ్రాసనాలో కూర్చున్న తర్వాత హ్యాండ్స్ని మనము ముందుకి స్ట్రెచ్ చేస్తూ టేబుల్ ఆకారంలో మన శరీరాన్ని అయితే ఉంచుతామండి. మెల్లగా రెండు కాళ్ళ వేళ్ళని ఇలా టక్ చేస్తూ పైకి మోకాళ్ళని లిఫ్ట్ చేయండి. మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నేను నా ఎడమ కాళ్ళని పైకెత్తుతున్నాను. మళ్ళీ కుడి కాళ్ళని పైకెత్తండి. ఇది కొంచెం ఇంటెన్స్గా ఉంటుందండి. మోకాలు పైకి లిఫ్ట్ చేయలేని వాళ్ళు మోకాలని కిందే పెట్టి లెగ్ని మాత్రమే లిఫ్ట్ చేయండి. మీకు కుదిరితే మోకాలని కొంచెంగా, మరీ ఎక్కువగా కూడా లిఫ్ట్ చేయొద్దండి. చూడండి, ఇలా చేస్తే తప్పండి. మోకాలు కిందికే ఉండాలి, కాళ్ళు మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి. అప్పుడే మన కోర్ అన్నది ఎంగేజ్ అవుతుంది. కాబట్టి కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి.
శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా పైకొచ్చి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి బ్రాహ్మణాసన. ఈ ఆసనం మనం చూసినట్టయితే మోకాలు పైకెత్తినప్పుడు మన కోర్ని ఎంగేజ్ చేస్తామండి. కాబట్టి కోర్ని స్ట్రెంథెన్ చేయాలన్నా, ఈ భాగంలో మజిల్స్ని టోన్ చేయాలన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనము ప్రతిరోజు ఈ ఆసనాన్ని చేద్దామండి. దీనివల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ బ్రాహ్మణాసనాలో ఈ వేరియేషన్తో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త బద్ధ కోణాసన. ఈ ఆసన చేయడానికి మనము లైన్ డౌన్ పొజిషన్కి వచ్చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తాము. 2 చేతుల్ని సైడ్కి స్ట్రెచ్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాళ్ళని కింద వైపున పుష్ చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని మనం కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఈసారి 2 చేతులని మోకాల దగ్గర పెడుతూ కింద వైపున పుష్ చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూప్త బద్ధ కోణాసన. ఈ ఆసన చేసేటప్పుడు బద్ధ కోణాసన మనం కూర్చొని చేస్తామండి. సూప్త బద్ధ కోణాసన పడుకొని చేస్తాము. ఈ ఆసనాలో మనకి ఎక్కువగా హిప్ ఓపెనింగ్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బేస్ చక్రాలని యాక్టివేట్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి రిలాక్సింగ్గా కూడా ఉంటుందండి. మనం మన శరీరాన్ని రిలాక్స్ చేసినా కూడా మైండ్ని రిలాక్స్ చేస్తాం. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, అందరూ తెల్లవారుజామున లేచి మంచినీళ్ళు తాగటం చాలా మంచిది అని అంటారు కదండి. డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీని హైడ్రేట్ చేస్తుంది వాటర్ తాగటం వల్ల అని తెలుసు కదా. ఇదే దాన్ని మనము ప్రతిరోజు ఓవర్ నైట్లో ఒక జార్లో అన్ని వెజిటేబుల్స్ అంటే కీరా, పుదీనా, నిమ్మకాయలు, జింజర్, తులసాకులు ఇలాంటివి మనము ఆ నీళ్ళల్లో ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మనము మార్నింగ్ లేవగానే మొత్తం తాగాల్సిన అవసరం లేదండి. పొద్దున్నే లేవగానే ఒక గ్లాస్ తాగిన తర్వాత ఆ త్రూఅవుట్ డేలో కొంచెంగా తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మన బాడీ డీటాక్సిఫై అవుతుంది. అలాగే ఆ వెజిటేబుల్స్లో ఉన్నదంతా మన వాటర్లో వచ్చేస్తుందండి. చాలామంది అంటారు వేస్ట్ అవుతుంది దానికన్నా తినాలి అని. లేదండి, వాటర్కి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది, అది అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి అలా ఆల్కలైన్ వాటర్ మనం తీసుకోవటం వల్ల మనకి ఎక్కువగా హైడ్రేషన్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.